హాయ్ ఫ్రెండ్స్, మీ టెట్ ప్రిపరేషన్లో భాగంగా మీకు టెట్లో మంచి స్కోర్ రావాలి అంటే నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు సాల్వ్ చేయడమే. ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలి అంటే కేవలం లక్ ఒక్కటే సరిపోదు, మీ యొక్క స్మార్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ప్రీవియస్ పేపర్స్ మీ బెస్ట్ టీచర్గా చెప్పొచ్చు. మరి ప్రీవియస్ పేపర్స్ మీరు సాల్వ్ చేయడం వల్ల మీకు ఏం యూజెస్ ఉంటాయి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు ముందుగా అర్థమవుతుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో కూడా మీకు అర్థమవుతుంది, అదేవిధంగా మార్క్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ జరుగుతాయో తెలుస్తుంది, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో మీకు అర్థమైపోతుంది, అదేవిధంగా ఎక్కువ సార్లు వచ్చేటువంటి కాన్సెప్ట్స్ ఏవో తెలుసుకొని మీరు వాటిపై ఫోకస్ చేయడానికి మీకు అవకాశం అనేది కలుగుతుంది. తద్వారా టైం మేనేజ్మెంట్ అనేది పెరుగుతుంది. ఒక క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అనేది ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు సాల్వ్ చేయడం వల్ల మీకు ప్రాక్టీస్ అవుతుంది. అదేవిధంగా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అక్యురసీ స్పీడ్ పెరగడం వలన ఎగ్జామ్లో మీరు ఈజీగా పేపర్ని సాల్వ్ చేయగలుగుతారు. అదేవిధంగా మీ వీక్ ఏరియాస్ ఏవో ఈ పేపర్స్ చేయడం ద్వారా గుర్తిస్తారు. ఎందుకంటే ఏ చాప్టర్లో లేదా ఏ యూనిట్లో మీకు తక్కువ మార్కులు వస్తున్నాయో ఆ యూనిట్స్ని మీరు గుర్తించడం ద్వారా ఆ యూనిట్స్లో మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. రివిజన్కి బెస్ట్ టూల్ అంటే ప్రీవియస్ పేపర్స్. రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. కాబట్టి ఎందుకు అంటే సర్ప్రైజ్ క్వశ్చన్స్ అనేవి మీకు అక్కడ తగలవు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్ని పేపర్స్ చూసి ఉంటే మీకు అన్ని క్వశ్చన్స్ దాదాపుగా తెలిసే ఉంటాయి. కాబట్టి నా వీడియోలు చూడాలని నేను చెప్పడం లేదు, మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చిన వీడియో చూడండి. ఈ వీడియోలో 2023 పేపర్ 2 సోషల్ స్టడీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ దేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు గ్లాస్నోస్ట్ మరియు పెరెస్ట్రాయికాగా వర్ణించబడ్డాయి. ద రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ ఇన్ ద కంట్రీ ఆర్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ గ్లాస్నోస్ట్ అండ్ పెరెస్ట్రాయికా. ఆప్షన్స్: సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గ్రేట్ బ్రిటన్, చైనా. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ వచ్చేసి 1 సోవియట్ యూనియన్. గ్లాస్నోస్ట్ అంటే పారదర్శకత మరియు పెరెస్ట్రాయికా అంటే పునర్వ్యవస్థీకరణ. ఇవి రెండు కూడా సంస్కరణలు. వీటిని చేపట్టినటువంటి వ్యక్తి మిఖాయిల్ గోర్బచేవ్ 1980లో దీన్ని సోవియట్ యూనియన్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వారిలో క్యాబినెట్ మిషన్ 1946లోని సభ్యులు. ద క్యాబినెట్ మిషన్ 1946 కన్సిస్టెడ్ ఆఫ్. ఆప్షన్స్: పెదిక్ లారెన్స్, స్టాన్ఫోర్డ్ క్రిప్స్, ఏ అలెగ్జాండర్, వేవెల్, పెదిక్ లారెన్స్, మౌంట్ బాటన్, పెదిక్ లారెన్స్, ఏ అలెగ్జాండర్, వేవెల్, ఏ అలెగ్జాండర్, మౌంట్ బాటన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. 1946 క్యాబినెట్ మిషన్లోని సభ్యులు ఎవరు అంటే ఆప్షన్ 1 పెదిక్ లారెన్స్, స్టాన్ఫోర్డ్ క్రిప్స్, ఏ అలెగ్జాండర్. పెదిక్ లారెన్స్ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి. స్టాన్ఫోర్డ్ క్రిప్స్ అనే వ్యక్తి బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అధ్యక్షుడు. థర్డ్ పర్సన్ వచ్చేసి ఏవి అలెగ్జాండర్. ఈయన అడ్మిరల్లీ మొదటి లార్డ్. వీరు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం, అధికార బదిలీపై చర్చించడం మరియు స్వతంత్ర భారతదేశం కోసం ఒక ప్రణాళికను రూపొందించడానికి భారతదేశానికి రావడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్, వీరి న్యాయస్థానంలో ధర్మస్థులు మరియు కంటక శోధనలు ఉండేవని కౌటిల్యుడు సూచించాడు. ఆప్షన్స్: చోళులు, గుప్తులు, మౌర్యులు, శాతవాహనులు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. మౌర్యులు. ఆప్షన్ 3 మౌర్యులు. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు మౌర్యుల పరిపాలనలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, ధర్మస్థులు అనగా న్యాయాధికారులు మరియు కంటక శోధనలు అనగా గూఢాచారులు లేదా రహస్య దర్యాప్తు అధికారుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 3 మౌర్యాస్. నెక్స్ట్ క్వశ్చన్. మహామోక్ష పరిషత్ మతపరమైన సమ్మేళనాన్ని నిర్వహించిన వారెవరు? ఆప్షన్స్: హర్షవర్ధనుడు, కనిష్కుడు, అశోకుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ 1 హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు తన రాజధాని అయినటువంటి కన్యాకుబ్జా లేదా కనౌజ్ వద్ద మహామోక్ష పరిషత్ అనేటువంటి గొప్ప మతపరమైనటువంటి సమ్మేళనాన్ని నిర్వహించాడు. ఈ సభలో పలు మతాలకు చెందినటువంటి వివిధ రకాలైనటువంటి పండితులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి ఎవరు అంటే విదేశీ పండితుడైనటువంటి హ్యూయాన్ సాంగ్ కూడా ఈ యొక్క మహామోక్ష పరిషత్తులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఆన్సర్ 1 హర్షవర్ధనుడు. నెక్స్ట్, కింది నాటకాలలో హర్షవర్ధనుడు రచించనిది ఏది? ఆప్షన్స్: నాగానందం, రత్నావళి,
ప్రియదర్శిక, కాదంబరి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కింది నాటకాలలో హర్షవర్ధనుడు రచించనిది ఏది అంటే కాదంబరి. నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక ఈ మూడు కూడా హర్షవర్ధనుడి యొక్క రచనలే. కాదంబరి హర్షవర్ధనుడు రచించింది కాదు, ఇది బాణభట్టు రచించినటువంటి ప్రసిద్ధ గద్య కావ్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని ఈ పాలకులు చౌత్ మరియు సర్దేశ్ముఖి అనే పన్నులు వసూలు చేశారు. ఆప్షన్స్: మొఘలులు, మరాఠాలు, విజయనగర పాలకులు, కాకతీయులు. ఆన్సర్ తెలిస్తే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. భారతదేశంలోని ఈ పాలకులు మరాఠాలు చౌత్ మరియు సర్దేశ్ముఖి అనేటువంటి పన్నులు వసూలు చేశారు. ఆప్షన్ 2. చౌత్ అనగా భూమి ఆదాయంలో 4వ వంతు అనగా 20%, సర్దేశ్ముఖి అనగా భూమి ఆదాయంలో అదనంగా 10వ వంతు 10% పన్ను వసూలు చేయడం జరిగింది. ఈ పన్నులు శివాజీ మహారాజ్ కాలంలో ప్రారంభమై మరాఠా సామ్రాజ్యం విస్తరించిన కొలది ముఖ్యమైనటువంటి ఆదాయ వనరుగా మారాయి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాజీ జర్మన్లను మరియు వారి నాయకులను బంధించి ఈ ట్రిబ్యునల్లో విచారించారు. ఆప్షన్స్: ప్రాచ్య తూర్పు ప్రాంతాల కోసం అంతర్జాతీయ ట్రిబ్యునల్స్, అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్లో, టోక్యో ట్రిబ్యునల్లో, సురెంబర్గ్ ట్రిబ్యునల్లో. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాజీ నాయకులను యుద్ధ నేరాలపై విచారించినటువంటి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని న్యూరెంబర్గ్ ట్రిబ్యునల్ అని అంటారు. ఆన్సర్ 4. తర్వాత కింది వాటిలో మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణం. ఆప్షన్స్: మొఘలులు అనుసరించినటువంటి దక్కన్ విధానం, జహంగీర్ చేసినటువంటి యుద్ధాలు, మొఘలులు అనుసరించిన ఆర్థిక విధానాలు, ఔరంగజేబ్ యొక్క మతపరమైనటువంటి విధానం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణాల్లో మొదటిది ఏమిటి అంటే ఔరంగజేబ్ యొక్క మతపరమైనటువంటి విధానం. ఎందుకంటే అతని మతపరమైనటువంటి కఠినత్వం, జిజియా పన్ను విధింపు వంటివి హిందువులతో సహా అనేక వర్గాలను అతనికి దూరం చేయడం జరిగింది. మరియు అతని సుదీర్ఘమైనటువంటి దక్కన్ యుద్ధాలు సామ్రాజ్య సంపద, సైన్యాన్ని హరించాయి. దీంతోపాటు దక్కన్ విధానం మరియు బలహీనమైనటువంటి వారసులు కూడా పతనానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో తమను తాము జాతీయ అసెంబ్లీగా ప్రకటించుకున్నటువంటి థర్డ్ ఎస్టేట్ ప్రతినిధులు ఎవరు? ఆప్షన్స్: జాన్ లాక్, రూసో మరియు మాంటెస్క్యూ, మిరాబ్యూ, అబ్బెసియోస్ మరియు బెయిలీ, రొబెసియర్, మేరీ ఆంటోనిటే మరియు నెపోలియన్ బొనాపార్టే. రూసో, నెపోలియన్ బొనాపార్టే మరియు మేరీ ఆంటోనిటే. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 2. మిరాబ్యూ, అబ్బెసియోస్ మరియు బెయిలీ. 1789లో ఫ్రెంచ్ విప్లవం సమయంలో థర్డ్ ఎస్టేట్ ప్రతినిధులు తమను తాము జాతీయ అసెంబ్లీగా ప్రకటించుకున్నారు. ఈ నిర్ణయానికి కీలకంగా పనిచేసినటువంటి నాయకులే వీరు ముగ్గురు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో బిస్మార్క్ నాయకత్వంలోని జర్మనీ ఏకీకరణతో సంబంధం లేని దానిని గుర్తించండి. ఆప్షన్స్: ఫ్రాంక్ఫర్ట్ ఒప్పందం, వాటర్లూ యుద్ధం, ఈఎంఎస్ టెలిగ్రామ్, ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 2 వాటర్లూ యుద్ధం అనేది బిస్మార్క్ నాయకత్వంలోని జర్మనీ ఏకీకరణతో సంబంధం లేనటువంటి యుద్ధంగా చెప్పవచ్చు. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్, కింది వాటిలో ఏది భారతదేశంలో ప్రత్యక్ష పన్ను కాదు? ఆప్షన్స్: వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, ఆస్తి పన్ను, వస్తువులు మరియు సేవా పన్ను. వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా. ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవా పన్ను అనేది ఇది డైరెక్ట్ ట్యాక్స్ కాదు. ట్యాక్స్ ఆన్ పర్సనల్ ఇన్కమ్, కార్పొరేట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అనేవి ఇవి డైరెక్ట్ ట్యాక్స్. లాస్ట్ వచ్చేసి జిఎస్టీ అనేది ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. దీని భారం చివరి వినియోగదారుడి వరకు మళ్లించబడుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కాని వారిలో 5 ఈ దేశాలకు చెందిన వారు ఉంటారు. ఆప్షన్స్: లాటిన్ అమెరికా అండ్ పశ్చిమ ఐరోపా, లాటిన్ అమెరికా అండ్ తూర్పు ఐరోపా, ఆఫ్రో ఆసియా దేశాలు, తూర్పు ఐరోపా దేశాలు. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆఫ్రో ఆసియా దేశాలకు సంబంధించినటువంటి సభ్యులు. ఆఫ్రో ఏషియా అంటే ఆసియా, అదేవిధంగా ఆఫ్రికా
ఖండాలకు సంబంధించినటువంటి దేశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశం ఈ సంస్థలో సభ్య దేశం కాదు. ఆప్షన్స్ బ్రిక్స్, యుఎన్ఓ, సార్క్, G7. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. 4 G7లో సభ్య దేశం కాదు. బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సార్క్ అనగా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఆన్సర్ వచ్చేసి G7. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై ఉత్పత్తికి జిఎస్టీ రేటు 28% ఉంటే వై గరిష్ట రిటైల్ ధర 6400. అప్పుడు ఆ వస్తువుపై ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఆప్షన్స్ 2800, 1400, 2480, 1550. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 1400. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో వీటిపై విధించే పన్ను వాణిజ్య అవరోధానికి ఉదాహరణ. ఆప్షన్స్ ఎగుమతులపై పన్ను, దిగుమతులపై పన్ను, వినియోగదారుల వస్తువుల దిగుమతిపై మాత్రమే పన్ను, ఉత్పత్తిదారుల వస్తువుల ఎగుమతిపై మాత్రమే పన్ను. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 2 దిగుమతులపై పన్ను. ఏ విధంగా అంటే వాణిజ్య అవరోధం, ట్రేడ్ బ్యారియర్ అంటే విదేశాల నుంచి వస్తువులు దేశంలోకి రాకుండా లేదా తగ్గించే విధంగా ప్రభుత్వం విధించేటువంటి పన్ను లేదా నియంత్రణ అని చెప్పవచ్చు. దిగుమతి సుంకం, ఇంపోర్ట్ డ్యూటీ, ఇతర దేశాల వస్తువులు భారతదేశ మార్కెట్లకు వచ్చే సమయంలో వేసేటువంటి పన్ను. ఇది స్పష్టమైనటువంటి వాణిజ్య అవరోధంగా చెప్పుకోవచ్చు. అందువల్ల దిగుమతులపై పన్ను అనేదే సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంత్య వస్తువులు అనగా ఆప్షన్స్ విక్రయించాల్సిన వస్తువులను ఇంకా ఉత్పత్తి చేయడంలో ఉపయోగించని వస్తువులు, అంతిమ వస్తువులను తయారు చేయడానికి ఇన్పుట్లుగా ఉపయోగించేటువంటి వస్తువులు, అంతిమ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి వస్తువులు, పరిశ్రమలో ముడి పదార్థాలుగా ఉపయోగించగలటువంటి వస్తువులు. ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. అంత్య వస్తువులు అనగా ఫైనల్ గూడ్స్ అంటే చివరిగా వినియోగదారుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉండేటువంటి వస్తువులను అంత్య వస్తువులు లేదా ఫైనల్ గూడ్స్ అంటాం. ఇవి ఇంకో వస్తువు తయారీకి ముడి పదార్థం కావు. అందువల్ల మరిన్ని వస్తువులు ఉత్పత్తి కోసం ఉపయోగించని వస్తువులను మనము ఫైనల్ గూడ్స్ లేదా అంత్య వస్తువులు అంటాం. ఆన్సర్ 1 విక్రయించాల్సినటువంటి వస్తువులను ఇంకా ఉత్పత్తి చేయడంలో ఉపయోగించని వస్తువులను అంత్య వస్తువులని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో స్థిర మూలధనం అని దీనిని అంటారు. ఆప్షన్ ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్థాలను, ఉత్పత్తి ప్రక్రియ కోసం కొనుగోలు చేసే కొత్త యంత్రాలను, ముడి సరుకును కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి డబ్బును, పని చేయడానికి నైపుణ్యం మరియు నైపుణ్యం లేని ఉద్యోగులను. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ వచ్చేసి 2 ఉత్పత్తి ప్రక్రియ కోసం కొనుగోలు చేసే కొత్త యంత్రాలను మనము ఏ విధంగా పిలుస్తాము అంటే స్థిర మూలధనం అని అంటాం. ఫిక్స్డ్ క్యాపిటల్ దీర్ఘకాలం పాటు ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించేటువంటి వస్తువులు ఇవి. ఉదాహరణ యంత్రాలు, భవనాలు, పరికరాలు, సాధనాలు మొదలగునవి. ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే స్థిర మూలధనం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతను రక్షించడం అనేది ప్రాథమిక హక్కు, ఆదేశ సూత్రం, పౌరుని ప్రాథమిక విధి, మానవ హక్కు. ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతను రక్షించడం అనేది భారతదేశం యొక్క పౌరుని ప్రాథమిక విధి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు ప్రాథమిక విధుల్లో ఇది ఒకటి. ఏమిటి అంటే దేశ సార్వభౌమాధికారం, ఏకత్వం మరియు సమగ్రతను కాపాడటం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణం కానిది ఏది? ఆప్షన్స్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ, కేంద్ర రాష్ట్ర సంబంధాల నిర్వహణ, పార్లమెంటు ఎగువ సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం, రాష్ట్రాల పరిపాలనలో ఆల్ ఇండియా సర్వీసెస్ సిబ్బంది పాత్ర. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 4 రాష్ట్రాల పరిపాలనలో ఆల్ ఇండియా సర్వీసెస్ సిబ్బంది యొక్క పాత్ర. భారతదేశం అనేది ఒక సంఘరాజ్యం, ఫెడరల్ స్టేట్ అయినప్పటికీ
కొన్ని ఏకతంత్ర లక్షణాలు కలిగి ఉంటుంది. అందులో ఇది ఒకటి. ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కేంద్ర నియంత్రణలో ఉండి రాష్ట్రాల్లో పనిచేస్తారు వీళ్ళు. ఇది సమాఖ్య లక్ష్యం కాదు, కేంద్రానికి అధికారాన్ని ఇది ఇస్తుంది. మిగతా ఆప్షన్స్ 1, 2, 3 చూస్తే ఇవి నిజమైన సంఘరాజ్య లక్షణాలు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి 4th 1, రాష్ట్రాల పరిపాలనలో ఆల్ ఇండియా సర్వీసెస్ సిబ్బంది పాత్ర అనేది భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణం కానిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో యుఎన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ప్రతి సభ్య దేశం 5 ప్రతినిధులను పంపవచ్చు, కానీ తీర్మానంపై ఒక్క ఓటు వేసే హక్కును మాత్రమే కలిగి ఉంటుంది. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యనిర్వాహక సంస్థ. ఇది వీటో అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇది మానవ హక్కులు మరియు స్వేచ్ఛలపై గౌరవాన్ని పెంపొందించడానికి సిఫార్సు చేస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఈ కింది వాటిలో యుఎన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి సరైన దానిని గుర్తించండి అంటే ప్రతి సభ్యదేశం 5 ప్రతినిధులను పంపవచ్చు, కానీ తీర్మానంపై ఒక్క ఓటు వేసే హక్కు మాత్రమే ఇది కలిగి ఉంటుంది.